హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓజస్వి యాదవ్ ఛానల్. నేను అయితే ఈరోజు డే 7 అట్ స్వామినారాయణ టెంపుల్. ఇది వచ్చేసి నేను ఒక థర్డ్ వీడియో అనుకుంటా ఫ్రెండ్స్, బికాస్ అన్నీ ఇలా అంటే నేను ఇప్పుడిప్పుడే వీడియో చేస్తున్నాం కదా. నేను పడడం అంతా నాకు ఇష్టం లేదు, అంటే ఇష్టం లేదు ఇన్ ద సెన్స్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు నాకు. సో నేనైతే చూశారు కదా మీరు, వీడియో అంతా చేసేసాను. ఇక్కడైతే మనకి కల్మాక్ చెట్టు అయితే ఉంది. సో మా విన్ను అండ్ వజస్వి వాళ్ళ అమ్మ వచ్చింది ఈరోజు. సో టేక్ కేర్ చేస్తానని చెప్పేసి నేను ఇక్కడ వచ్చినాను. ఎండ అయితే ఇంకా పోలేదు ఫ్రెండ్స్, 5:25 అవుతుంది అనుకుంటా. అయినా కూడా మనకి ఎండ అయితే చాలా, సూర్యుడు ఇంకా అలాగే ఉన్నాడు, సన్సెట్ అయితే అవ్వలేదు. సో ఈలోపే నేను మీకైతే ఒకసారి టెంపుల్ని చూపిద్దామని, ఆ గడ్డి దగ్గరికి వెళ్ళి చూపిద్దామని అనుకుంటున్నాను. సో గడ్డి దగ్గరికి అయితే వెళ్ళేటప్పుడు నేను తీసాను ఫ్రెండ్స్. మీకు తెలుసుకో ఫ్రెండ్స్, ఇక్కడైతే వర్క్ నడుస్తుంది. స్వామినారాయణ టెంపుల్ వాళ్ళు ఏదో వర్క్ చేపిస్తున్నారు. మన చెట్లు, మన ఏమంటారు, మీకు నేను చూపించాక ఇదంతా మరొకసారి మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఉన్నాయో మన చెట్లు, అలాగే ఉన్నాయండి. వీళ్ళు అస్సలు ఏం తెంపడం లేదు. మేబీ పూలు అనేది ఇక్కడే తెంపి పెట్టకూడదో మరి ఏంటో తెలీదు కానీ. సో నేనైతే మీకోసం వీడియో అయితే తీసిన కాలు అయితే దుమ్ము అయిపోయాయి. సో చూసేయండి, ఇదైతే వాళ్ళ స్వామి వాళ్ళు అయితే అది చూస్తున్నారు మీరు. స్వామీజీ వాళ్ళు అయితే ఇక్కడ చేస్తారు వాకింగ్ అవన్నీ. ఈరోజు తెలుగు ప్రవచనాలు అనుకుంటా. ఈరోజు ఏంటో మరి స్పెషల్, మీ డే ఏం స్పెషల్ అది తెలియదు. మీకు వినిపిస్తుందా? అక్కడ ప్రవచనాలు ఎలా చెప్తున్నారో తెలుగులో చెప్తున్నారు ఈరోజు. ఒకసారి పైనకి వెళ్ళి నేనైతే కొంచెం వీడియో తీస్తాను మీకోసం. ఈరోజు కాంటెంట్ ఏం లేదు అనుకున్నా కానీ ఈరోజు తెలుగు ప్రవచనాలు మన కాంటెంట్ చూపిస్తాను మీకు. సో చూసారు కదా, మన టెంపుల్లో ఎవ్వరు లేరు. మన ఏనుగు, మీకు అలా టెంపుల్ని ఒకసారి అయితే చూపిద్దామని వచ్చేసాను. ఎవ్వరూ లేరండి, బెటర్ అయింది. అంటే అందరూ ఉంటే వీడియో తీయడం కొంచెం ఎలా అనిపిస్తుంది కదా, ఎలాగో. కాకపోతే ఎవరు లేనప్పుడు ఇలా వీడియో తీయడం అంటే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, పూల మొక్కల్లాగా, ఇది గడ్డి పూలు అనుకుంటాం మేబీ, ఐ డోంట్ నో. చూసేయండి, మీరు వింటున్నారు కదా మన తెలుగు ప్రవచనాలు ఈరోజు. మేబీ మేడే అని చెప్పేసి కూడా పెట్టారేమో. ప్రవచనాలు తెలుగు.
ఈ శరీరం అనేది పండు, అందులో ఉన్న పవిత్రము మన నాకేంటి మన మనసు జీవితం దానిలో ఉన్నది కోరికలు. మన శరీరము, మన మనసు, మన కోరికలు, ఈ మూడు కలిసి ఏమవుతుంది? ఒక బిహేవియర్ వస్తుంది. బిహేవియరే మన నెక్స్ట్ జన్మకి దారి చూపుతున్నాం. ఆ బిహేవియర్ చేంజ్ కానంత వరకు మన ఆఫీస్లో కూడా బిహేవియర్ చేంజ్ కానంత వరకు మంచి ప్రమోషన్. ఎందుకంటే వాసన ఇంట్లో కూడా తల్లిదండ్రులకి పిల్లలకి బిహేవియర్ అనేది అలాంటి ఇక్కడ నుంచి చూడండి రాగి చెట్టు వస్తుంది. సో నాకైతే కొంచెం వీడియో తీయాలంటే ఇలాగా అనిపించింది. సో అందుకే నేను కిందికైతే వచ్చేసాను. రాగి చెట్టు అయితే ఇక్కడ ఉంది. సో మన ఎలిఫెంట్ సో మళ్ళీ కిందికి వచ్చేసాను ఫ్రెండ్స్. విందాం అనుకుంటున్నాను కానీ ఇక్కడ వీళ్ళు ఆడుతున్నారు కదా, వీళ్ళు పైన ఉండిపోతే పైన ఏం చేస్తారని చెప్పేసి కిందికి వస్తారని. ఇది గేట్ చూడండి. ఇక్కడైతే ఆకుండా నేనైతే ఫుల్ లెంత్ వీడియోనే అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఈరోజు. మీరు విన్నారు కదా ప్రవచనాలు, వాళ్ళందరూ బయటికి వచ్చేసారు ఇప్పుడే. జూమ్ అవుట్ రావట్లేదు ఫ్రెండ్స్ వీడియోలో. సో మీరు విన్నారు కదా అక్కడ ప్రవచనాలు, మన తెలుగు ప్రవచనాలు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ టెంపుల్ ఫేమస్ అయిన తర్వాతకి ఇలా వీక్లీ వన్స్ అని చెప్పేసి మన తెలుగు ప్రవచనాలే అవుతున్నాయి. బికాస్ తెలుగు వాళ్ళు చాలామంది వస్తున్నారు కాబట్టి. అప్పట్లో కూడా వచ్చేవాళ్ళు తెలుగు వాళ్ళు, మేము ఇక్కడే ఉంటాము. అయితే అప్పట్లో వచ్చేవాళ్ళు కానీ అంత వచ్చేవాళ్ళు కాదనమాట. ఇప్పుడైతే ఇంకా ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ని చూసి మొత్తం రీల్స్లో వైరల్ చేసేసేవారికి అందరూ వస్తున్నారు కదా. సో దట్ వీళ్ళు ఏం చేస్తారంటే టెంపుల్ని రెనోవేషన్ ఇవన్నీ కూడా చేపిస్తున్నారు అనుకుంటా. అండ్ తెలుగు ప్రవచనాలు పెట్టడం, సండే మళ్ళీ ఫుడ్ అనేది స్టార్ట్ చేయడం. ఇప్పుడైతే మళ్ళీ క్లోజ్ చేసేసారు బికాస్ ఫుడ్ వాళ్ళకి మేబీ మనం అలా అనకూడదు కానీ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు ఇప్పుడు సండేస్ కూడా. లైక్ లాస్ట్ సండేనైతే ప్రొవైడ్ చేశారంటే మీరు చూస్తున్నారు కదా క్యూట్ రోసెస్ చూడండి. నిన్న మొగ్గలుగా ఉండి ఈరోజు పూలుగా అయిపోయాయి. చూడండి మనుషులు కూడా అంతే, నిన్న ఒకలాగా ఈరోజు ఒకలాగా. అంటే ఐ మీన్ రాంగ్గా అనట్లేం లేదు, అంటే మనిషి జీవితం కూడా ఇంతే మారిపోతూనే ఉంటుంది. ఎప్పటికీ అప్పుడు రెనోవేషన్ లాగా చేపిస్తూనే ఉంటారు కాబట్టి అలాగే మనం కూడా మారిపోతూనే ఉంటాము. సో మార్పు అంటే ఒక సిచ్యువేషన్కి తగ్గట్టుగా, లేదంటే లైక్ ఏమైనా గొడవల వల్ల కారణం వల్ల అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకు మార్పు అనేది అయితే వస్తుంది. కాకపోతే మనలో మంచి పాజిటివిటీ అనేది అయితే ఎప్పటికీ ఉండాలి అని చెప్పి ఉండాలి అంటే మనం ఇలాంటి టెంపుల్స్కి రావడం, కొంచెం పీస్ఫుల్ టైంని ఎంజాయ్ చేయడం, ఇలా పూల మొక్కలతో అలా ప్రవచనాలు ఉంటూ నేను ఎందుకు ఆ పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు, అక్కడ వరకు వినిపిస్తుంది అనమాట ఈ అల్లరైతే. మళ్ళీ మన బెంచ్ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం కాసేపు. బికాస్ ఇక సన్సెట్ అయితే ఇంకా అవ్వలేదు. మన సూర్యుడు అయితే అక్కడే ఉండి దాక్కొని మరీ చూస్తున్నాడు. చాలా ఎండగా ఉంది. మీకైతే ప్రవచనాలు అయితే చూపించాను కదా. ఇక విజిటర్స్ అందరూ మన గదిలోకి వెళ్ళేసి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు తెలుగు ప్రవచనాలు మేబీ మేడే కావచ్చు, ఈరోజు మేడే సందర్భంగా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారేమో, లేదంటే వీక్లీ వన్స్ ఏమైనా హైర్ చేసుకున్నారేమో అతన్ని, మనకి తెలీదు. కానీ టెంపుల్కి మళ్ళీ పెయింటింగ్ వేసి ఇంకా బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. మేబీ వేస్తారేమో, ఆ దేవుడే చేయించుకుంటాడేమో నాకు తెలియదు. ఇప్పుడైతే పనులు అయితే సాగుతున్నాయి. చూసారు కదా అక్కడ టెంపుల్ ఉందా.
యా వాళ్ళందరూ చేస్తున్నారు వర్క్ అయితే. నాకైతే ఈ టెంపుల్కి మళ్ళీ పెయింటింగ్ చేస్తే ఎంత బాగుంటుందో అని, ఇంకా బాగుంటుంది, ఇంకా కళాకాంతులు వస్తాయని అనిపిస్తుంది. చూడాలి ఏం చేస్తారో, ఇంకా కొత్త కొత్తవి ఏం తెస్తారో ఈ టెంపుల్లోకి. ఇవన్నీ తెస్తే ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి అయినా దూరం నుంచి వచ్చే వాళ్ళకైనా చాలా చాలా మంచిగా ఉంటుంది. బికాస్ ఇప్పుడు నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఈ టెంపుల్లో మన తెలుగు వాళ్ళని కూడా అందరినీ అలా ఉండడము. అక్కడ ఏంటి పిల్లల్ని రమ్మంటున్నారో లేక అల్లరి ఆపమంటున్నారో తెలియదు. బికాస్ వీళ్ళు చాలా అల్లరి చేస్తున్నారు ఈరోజు అయితే. మీరు కనిపిస్తుంది కదా. ఈరోజు అసలుకి నేను ఏమనుకున్నానంటే ఈరోజు అసలుకి ఏమీ లేదు కంటెంట్, మీకు ఎలా తీసి ఎలా పెట్టాలి ఫుల్ లెంత్ వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఏముంటుందో కంటెంట్ అనుకున్నాక కానీ ఆ దేవుడు చూసారా, మీకు ఏదైనా కొత్తగా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఆ దేవుడు ప్రవచనాలని పెట్టాలనుకుంటాం మన మేడే సందర్భంగా. ఐ డోంట్ నో. అంతే అండి ఇవాళకి ఈ వీడియోనైతే. ఇంకా పార్ట్ 2 కూడా తీయొచ్చు, అప్లోడ్ అయితే చేస్తాను. డైలీ ఒక 3 వీడియోస్ అయితే నా నుంచి మీకు వస్తూనే ఉంటాయి టెంపుల్ నుంచి. ఈ ఎన్విరాన్మెంట్ వాతావరణం గురించి అండ్ మనం ముచ్చట్లు నార్మల్గా చెప్పుకోవడము, అప్పట్లో ఎలా ఉండేది టెంపుల్ యొక్క సిచ్యువేషన్ అండ్ ఇప్పుడు నేను ఇప్పుడు ఎలా ఉంటుంది అండ్ ఈ యొక్క నేచర్ని ఇంత ఆనందంగా చూడండి. నేనైతే గాడ్ ఇక్కడ ఏంటో మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ పాములు కూడా ఉంటాయంట ఫ్రెండ్స్. ఏంటో ఇక్కడ సౌండ్ అయితే వచ్చింది మనకు, మరి ముందుకే పాములు ఉంటాయి అని భయం. అంటే రీసెంట్గా ఇక్కడ అటు సైడ్ మనకి నాలా అయితే ఉంది కదా, నాలా అంటే మనకి ఒక చెరువు ఉండేది అప్పట్లో, మంచి చెరువు ఉండేది. కాకపోతే అది ఇప్పుడు అంతా పాడైపోయింది. సో అందులో నుంచి కూడా ఏమంటారు పాములు అయితే ఉన్నాయని చెప్తున్నారు అక్కడ. అవి నార్మల్ పాములు కూడా కాదు, మళ్ళీ నాగం పాములు అన్నమాట. సో ఆ పాముల నుండి లైక్ ఎవరు పట్టుకోవడానికి కూడా రావట్లేదు, అవే పారిపోతాయి అన్నట్లుగా. అయితే చూడాలి. ఇంకా మనమైతే ఇలా ప్రజెంట్ అయితే ఆ దేవుని నమ్ముకొని ఉన్నాం కాబట్టి రిలాక్స్ అయితే అయిపోతాం. మన కల్మాక్ చెట్టు మనకి అయితే ఉంది ఇక్కడ. మీకు ఒక విషయం తెలుసా, ఈ కల్మాక్ చెట్టు మనం నైట్ టైమ్స్లో చేతిలో పట్టుకొని తీసుకెళ్ళొద్దంట ఇంటికి. లైక్ నైట్ టైమ్స్లో ఎప్పుడైనా కూడా కల్మాక్ని పర్చేస్ కూడా మనం చెయ్యొద్దంట. బికాస్ కల్మాక్ అనేది పూర్వకాలం వాళ్ళు, మనమైతే ఇప్పుడు మంచిగా కన్సిడర్ చేస్తాం కానీ కల్మాక్ అనేది పూర్వకాలం వాళ్ళు ఇలా నైట్ టైమ్స్లో తీసుకెళ్తే కల్మాక్ని ఒక దయ్యంలా కన్సిడర్ చేసేవాళ్ళంట. ఒకసారి నేను ఇలాగే కల్మాక్ పట్టుకొని వెళ్తుంటే ఎప్పుడు లేని మా ఇంటి దగ్గర ఒక కుక్క ఉండేదండి. సో బ్లాక్ కుక్క ఉండేది. ఆ కుక్క ఒకటే అరుస్తుంది అనమాట. చూసి ఇదేంటి నన్ను చూసి కొత్తగా అరుస్తుంది అని నేను భయపడి అమ్మో ఏంటో అని చెప్పేసి తొందరగా వెళ్ళిపోయాను. మా మమ్మీతో చెప్తే అప్పుడు తను చెప్పింది అనమాట నాకు ఇలా కల్మాక్ పట్టుకొని వస్తే అది దయ్యమని. అప్పుడు నాకు కొంచెం అనిపించింది అనమాట, మన పూర్వకాలంలో ఇలాంటి సామెతలు ఇవన్నీ కూడా నిజమే అని ఇప్పుడైతే నిజమే అవుతున్నాయండి. ఏదైనా సామెతలు కూడా అవి నిజమే అవుతున్నాయి. నాకైతే ఈ ఎన్విరాన్మెంట్ చాలా కనెక్షన్ ఉంది కాబట్టి నాకు అన్నీ అలా తెలిసిపోతున్నాయి అండ్ అవుతున్నాయి కూడా. నేనైతే చాలా నమ్ముతాను వెనుకటి కాలంవి మనం నమ్మలేము అనుకుంటారు కానీ వెనుకటి కాలంవి మనము నమ్ముకోవాలి ఫ్రెండ్స్. బికాస్ వాళ్ళ నుంచి మనకి లైఫ్ అనేది వచ్చింది కాబట్టి మనం అవి పాటించాలి, ఇవి పాటించాలి, మనం టెక్నాలజీని పాటించుకోవాలి, మనం అన్నీ చేయాలి, అన్ని దాంట్లో ఉండాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ముఖ్య ఉద్దేశం అంటే అలా అన్నిట్లో ఉండాలి మనం అని చెప్పేసి దేనిని కూడా మనం తక్కువగా చేయకూడదు. మన పాతకాలం నాటివైనా కూడా ఇప్పటి జనరేషన్ అయినా కూడా ఇంకా ముందు వచ్చే జనరేషన్ అయినా దేన్ని కూడా మనం తక్కువ అంచనా వేయదు. బికాస్ ఏ జనరేషన్కి ఆ జనరేషనే యొక్క వాల్యూనే ఉంటుంది. అప్పట్లో ఇలా ఇప్పుడు ఇలా అని కూడా మనం అనుకోకూడదు. మనకి ఇంత మంచి ప్రకృతిని ఇంకా కూడా మిగిలించాడు దేవుడు అంటే మన కోసం అది మనకి ఎంతో హ్యాపీ కదా. సో వీడియో మరీ లెందీ అయిపోతుందని చెప్పేసి నేను ఇక్కడ వరకు ఆపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ రేపు అయితే పార్ట్ 8తో ఇలాగే ఎన్ని డేస్ కంటిన్యూ అవుతుందో తెలీదు, కాకపోతే నేనైతే వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్.
ఒక చిన్న షార్ట్ అయినా నా నుంచి వీడియో అయినా పెట్టాలని నేను అనుకుంటున్నాను, అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో మా ఛానల్లో నుంచి అయితే ఇక్కడ నుంచి ఒక షార్ట్స్ వీడియోస్ ఏదైనా ఒక్కటైనా డేకి 1 అయినా అప్లోడ్ చేస్తాను, ఎవ్రీథింగ్ లైక్. సో ఈరోజుతో ఈ ఫుల్ లెంత్ వీడియో. అండ్ తెలీదు, వీ డోంట్ నో, ఓజస్వి వాళ్ళు రేపు వెళ్తా అని అంటున్నారు. సో రేపు మరి వాళ్ళు వెళ్తే కనుక ఒకవేళ వస్తేనైతే టెంపుల్కి తీస్తాను పార్ట్ 9 అని. ఒకవేళ రాకపోతే నేను వచ్చి అలా ఒక షార్ట్ వీడియోని అయితే చేస్తాను. సో అంతే ఫ్రెండ్స్. అండ్ టుడే డే 7 with సన్ అట్ స్వామినారాయణ టెంపుల్. ఇంకా సన్సెట్ కూడా అవ్వలేదు మనకి, బట్ ఇంకా అదైతే తీస్తాను నేను చీకట్లో కూడా మీకు వ్యూ అయితే అప్లోడ్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఇక వీళ్ళతో ఎంజాయ్ చేసేస్తాను. ఈరోజుతో వీడియో ఇంతే ఫ్రెండ్స్. నేను పార్ట్ 1 or 2గానైతే అప్లోడ్ చేస్తాను. మీరైతే అందరూ ఎంకరేజ్ చేయాలి మన వీడియోనైనా మన ఛానల్ అయినా. ఇలా ఓ గాడ్, ఇలా ఆడుతున్నారు పిల్లలు అంటే దే ఆర్ లైక్ ఏ జరుగు. అంతే ఫ్రెండ్స్, ఒకసారి వీళ్ళ హ్యాపీనెస్ అయితే షేర్ చేసి చాలని చెప్పేసి వచ్చాను నేను ఇక్కడికి. చాలా స్లో. సో డే 7 at స్వామినారాయణ టెంపుల్, రసూల్పూర్, సికింద్రాబాద్.